పట్టించుకోయినా. సో కమింగ్ టు ద పాయింట్, అల్లు అర్జున్ కేసుకి సంబంధించి పోలీసులు మేము ఏదైనా కార్యక్రమానికి పోతున్నామని తెలిస్తే ముందే మమ్మల్ని ఇంటి దగ్గరనే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు, గేట్ దాటక ముందే అరెస్ట్ చేస్తారు, గేట్ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని చెప్తారు, సార్ మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం పోవద్దు అని చెప్పి. అట్లే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఒకవేళ సంధ్యా థియేటర్ యాజమాన్యము పోలీసుల నుంచి అనుమతి తీసుకోకపోతే అల్లు అర్జున్ గారిని ఇంటి దగ్గర ఆపాల్సింది, గేట్ దగ్గర అరెస్ట్ చేయాల్సింది, ఏదైనా చేయాల్సింది. చేయకుండా కొంత పోలీసులు కూడా ఆయనకు అభిమానులుగానో ఉత్సాహంగానో ఒక హీరో వచ్చిందనో ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయక ఏదో తొందరపడి గేట్లు తీసిండ్రు. జరిగిన సంఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆ తల్లిని ఆ చెల్లెని తిరిగి తీసుకురాలేం, ఆ కొడుకు మనం అందించలేం. నిజంగా అది బాధాకరమైనటువంటి ఘటన. దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా నైతికంగా బాధ్యత వహించి ఆ నిర్మాతలు కూడా బాధ్యత వహిస్తే ఇంకొంచెం బాగుంటుందనేది సినీ ఇండస్ట్రీకి నా సూచన. ఇకపోతే రెండో అంశం, 25 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు రాలేదు మేమిచ్చినాం, వాళ్ళు రాలేదు మేమిచ్చినాం అని చెప్పి బాగా ఊదుకుంటున్నటువంటి గౌరవ మంత్రి